ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. ఈ డైలాగ్ వరల్డ్ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుంది. నిజానికి ఐపీఎల్లో ఓపెనర్గా బరిలోకి దిగి పరుగుల వరద పారించిన కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. మెగా టోర్నీకి ముందు అతని సూపర్ ఫామ్తో చెలరేగడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇక వరల్డ్ కప్లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే జాతీయ జట్టుకు ఆడేటప్పుడు కోహ్లీ రెగ్యులర్గా వన్ డౌన్లో వస్తాడు. వరల్డ్ కప్లో మాత్రం ద్రావిడ్ విరాట్ను ఓపెనర్గా పంపాడు. సెమీస్ వరకు ఒక్క మ్యాచ్లోనూ కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దాదాపు అన్ని మ్యాచ్ల్లో కూడా పవర్ ప్లేలోనే అవుట్ అయ్యాడు. 7 మ్యాచ్ల్లో కోహ్లీ చేసింది 75 పరుగులే. అయితే కోహ్లీపై కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి నమ్మకం ఉంచాడు. ఫైనల్లో అతని మెరుపులు చూడొచ్చంటూ ఫ్యాన్స్కు భరోసా ఇచ్చాడు. దీన్ని నిలబెట్టుకుంటూ కోహ్లీ ఫైనల్లో అదరగొట్టేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్కు విలువ ఉంటుందన్న మాటను నిజం చేస్తూ అక్షర్ పటేల్తో కలిసి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. భారత్ నుంచి స్కోర్ చేయడానికి కోహ్లీ ఇన్నింగ్సే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫైనల్లో కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. టోర్నీ మొత్తం విఫలమైన టైటిల్ పోర్లో అదరగొట్టిన కోహ్లీ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అందుకేగా నిన్ను కింగ్ కోహ్లీ అనేది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.